జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు. నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో. ఒకసారి నేను చెప్పాను రచ్చబండలో కూడా, పేర్లు ఇంటి పేరులో రెడ్డి, ఒంటి పేరులో రెడ్డి ఉన్న ఓ రెడ్డి గారిని అంత బొట్లు పెట్టి రామాకని చెప్పి తను చిరాకు పడతాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు. మన సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది. తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు. నేను హిందూ మతాన్ని ప్రేమించినట్టు, హిందూ గాడ్స్ని నేను ప్రేమించినట్టు. బట్ నేను చేసేసి ద్వేషించను. మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా, ఎక్కడ వాటికన్లో చర్చికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటాం. అందరూ ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటాం. ప్రేమ వేరు, నమ్మకం వేరు. ద్వేషం ఉండకూడదు. కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషం అనే అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూసినప్పుడు. మరి తను ప్రజల్ని ద్వేషించకుండా, మరి భగవంతుడిని, ఇతర మతాల భగవంతుని కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. సో సరే, నియోజకవర్గం పనులన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇవాళ మోగల్లో అంతా ఓపెన్ చేసాం. ఒక ఫెసిలిటీ ఉంటే అది 2 షటిల్ కోర్ట్స్ కూడా, ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీ కూడా SRKR కాలేజ్ వాళ్ళు ఇస్తా అన్నారు. పెదమేరంలో 3 ఎకరాల 72 సెంట్లు అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. అక్కడ NTR కళాక్షేత్రం పేరుతో లలిత కళా తోరణంలాగా ఒక అద్భుతమైన ఓపెన్ ఎయిర్ థియేటర్ విత్ గుడ్ ఫెసిలిటీస్, విత్ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా దానికి ఆ ప్రాపర్టీకే ఉండేలాగా మంచి అవుట్డోర్ సిస్టంతో ప్రవచనాలకే కావచ్చు, నాటకాలకే కావచ్చు, సంగీత విభావాలకే కావచ్చు, పెళ్ళిళ్ళకి కూడా కావచ్చు, ఈవినింగ్స్